చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు, కలిసి చదువుకున్నారు, కలిసే నర్సింగ్ కోర్స్ పూర్తి చేశారు, కలిసి ఉద్యోగం చేయాలనుకున్నారు. అలాంటి ఆ స్నేహితురాల మధ్య అనుబంధం ఎలా కొనసాగిందో ఇప్పుడు చూద్దాం. సత్యవతి ఇంట్లో వాళ్ళని ఒప్పించే పనిలో పడింది మల్లిక. వాళ్ళ ఇంటికెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించింది. కూతురు ఆమె స్నేహితురాలి మాట కాదనలేక సత్యవతి తల్లిదండ్రులు కూడా ఇష్టంగానే సరే అన్నారు. స్నేహితురాళ్ళిద్దరూ మళ్లీ శ్రీకాకుళం వెళ్లారు. అక్కడ ఉద్యోగాల కోసం వెతకసాగారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరికి ఉద్యోగం దొరికింది. అన్ని అనుకున్నట్లుగానే జరుగుతూ ఉండడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కొన్ని రోజులు ఈ ప్రైవేటు ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అనుకున్నారు. ఇద్దరికి ఉద్యోగాలు దొరికాయి కానీ వాళ్ళు ఉండడానికి దగ్గరలో రూమ్ దొరకలేదు. హాస్పిటల్ కు దగ్గరలో అద్దె రూమ్ కోసం వెతికారు. వారి వీధిలో ఉన్న ఓ ఇంట్లో గది ఖాళీగా ఉందని తెలిసి ఆ ఇంటి యజమానితో మాట్లాడి అద్దెకు దిగారు. ఆ రోజు నుంచి మల్లిక, సత్యవతి హాయిగా ఆనందంగా ఆ రూమ్ లో ఉంటూ ఉద్యోగాలు చేసేవాళ్లు. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు ఆ వీధిలో ఎక్కడి నుంచో ఏదో కాలుతున్న దుర్వాసన వచ్చింది. అక్కడికెళ్లి చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. అక్కడ ఓ శవం కాలుతూ కనిపించింది. స్నేహితురాళ్ళు ఉంటున్న పక్క వీధిలోనే శవం కనిపించింది. ఆ శవానికి వాళ్లకు ఏదైనా సంబంధం ఉందా? వాళ్ళిద్దరిలో ఎవరైనా చనిపోయారా, లేక
వాళ్ళే ఎవరినైనా చంపేస్తారా? షార్ట్ బ్రేక్.